మత్తు కానీ మత్తు ఆ. మందు కాదంట కాదురా. మందు కాదు, మత్తు కానీ మత్తు అదే ఇంజెక్షన్, డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు కదా డాక్టర్, అదేనా? అది మత్తు కానీ మత్తు అది మత్తే కదా. అది ఎక్కదు, అనస్థీషియా వేస్తే మత్తు వస్తుంది. అది అనస్థీషియా అనేది ఒక అంటే మత్తు. కొంతమందికి వేస్తారు, కొంతమంది ఎక్కదు. మందు బాగా తాగుతాడు ఎక్కదు ఎక్కదు, మందు తాగితే ఎక్కదు. ఎన్ని ఒక నీటిలో సరిపోదు. అట్లా ఏమో తెలియదు. గమ్మత్తు గమ్మత్ గమ్మత్ రా. నేను అదే అనుకున్నాను కానీ అది కాదేమని చెప్పి గమ్మునున్నా. నువ్వు చెప్తావని నేను కూడా సైలెంట్ అయిపోయినా. నువ్వు చెప్తావని గమ్మత్తే ఉంటుంది అనుకున్నా కానీ నువ్వు చెప్తావని నేను కూడా సైలెంట్ అయిపోయినా. తెల్లని పోలీస్కి నల్లని టోపీ. ట్రాఫిక్ పోలీస్. ఉన్నాడు కదా, తెల్లని పోలీస్కి నల్లని టోపీ. నాకు నల్లది కాబట్టి ఇది గ్రీన్ ఉందిలే. తెల్లని పోలీస్కి తెల్లని పోలీస్కి నల్లని టోపీ. అంబ్రిల్లా కాదులే, అంబ్రిల్లా నల్లగా ఉంటుంది. ఒక రెడ్ కొంచెం 50% ఒక్కొచ్చు. మనం వెయిట్ ఉంటాం హెయిర్ ఎవరు సంబంధం లేదా అది. బిగ్ థింక్. బిగ్ థింగ్ అయితే పెద్దది ఉంటుంది. పెద్దదే అంటే అదైతే పెద్దగా ఉంటుంది. కష్టమే. థింక్ అంటే పెద్దదే. థింక్ బిగ్ రా, ఎప్పుడు చిన్నదే నారా. తెల్లని పోలీస్కి నల్లని టోపీ ఏముందబ్బా? చాలా ఈజీ క్వశ్చన్స్ చెప్పలేము మేము. ఇంత ఈజీ క్వశ్చన్స్ చెప్పలేము. కొంచెం టఫ్ ఉండాలి. కొంచెం టఫ్ ఉండాలా? టఫ్ క్వశ్చన్ అడిగినా సరే. టఫ్ అంటున్నారు కదా, ఓకే. ఒక పడవ ఉంటుంది. పడవలో ఒక జిరాఫీ, ఒక క్యామెల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది. చెప్పు, ఆన్సర్ చెప్పు, క్వశ్చన్ చెప్పు. నువ్వు క్వశ్చన్ చెప్పు అని చెప్తా తర్వాత. చిన్నప్పటి నుంచి ఉంటున్నావు, ట్రావెల్ చేస్తుంటారు, అదేదో అయి ఉంటుంది. లేదా అదే అనుకుంటున్నా కానీ కంప్లీట్ చేయండి. అదే అనుకుంటున్నారా? సరే, అదేంటంటే పడవలో బాతు కూడా వెళ్తుంది అనమాట. ఆ పడవలో స్విమ్మింగ్ వస్తే కానీ ఒక మనిషి తీసుకొని పోతున్నాడు, పడవలో తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడే ఆ వెయిట్ కాకుండా వేరే ఏ వెయిట్ ఉన్నా కూడా పడవ మునిగిపోతుంది. ఆ టైంలోనే బాతు గుడ్డు పెడుతుంది. కానీ పడవ మునిగదు. గుడ్డు పెడుతుంది కానీ పడవ మునిగిపోదు. ఎందుకు? బాతులో గుడ్డు ఉంది. బాతు గుడ్డు పెట్టిన కూడా అదే వెయిట్, సేమ్ వెయిట్ కదా. సో ఎందుకు మునిగిద్ది? అది అట్లే ఉంటది కదా. అవును, అట్లనే ఉంటది కదా. అంతే. అదే నిజం కదా, అడుగురా ఆన్సర్ అదే. చిన్నప్పటి నుంచి ఉంటుంది అదేరా. నేను వెళ్ళలేదబ్బా, నాకు ఎవరు చెప్పలేదు. అదే కదా. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది, ఉప్పు ఉంది, అంతా ఉంది. డబల్ రెడ్ పేస్ట్. లేదు, పంచదార ఉంది. ఇప్పుడు కాజల్ వస్తుందా? కాజల్ ఫ్యాన్, అభిమాని. కాజల్ వస్తే కొంచెం చూసామని. సమంత వద్దు, కాజల్ కావాలి. కాజల్ కావాలి. వాళ్ళ ఆయన పంపించడం. సమంత కావాలి. ఫ్యాన్స్ కోసం వస్తుంది. కొంచెం మెసేజ్ పంపించండి. పంపిస్తాం మీకోసం. చెప్పండి. చెప్పిన సమంత చూస్తే వస్తారు మీ దగ్గరికి. మీరు చెప్పండి, మెసేజ్ పంపించండి. మీరు చెప్తే వీడియో చేసి బిగ్ ఫ్యాన్ వాడు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాడు. మెసేజ్ పెడుతున్నా కూడా రిప్లై ఇస్తలేదు ఆయన. ఎవరు చెప్పుకోవాలి? ఇది నాకు అర్థం కావట్లా. అమెరికాకి వెళ్ళింది, చెప్పకుండా వెళ్ళిపోయింది అమెరికాకి. చెప్పకుండా విజయ్ దేవరకొండతో డాన్స్ వేసింది. వద్దు వద్దు, మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి కొట్టారు. మన వాడిని కొట్టారు కదా, వాడు ఎవరు? వద్దులే వాడి పేరు కట్ చేసేయండి. అరే ఫ్యాన్ అన్నో ఏసీ అన్నో? ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. చచ్చిపోతావు అమ్మ కోసం? చంపుతాను ఎవరినన్నా. అంటే అదే డై హార్డ్ ఫ్యాన్. చచ్చిపోము, చంపుతాము ఎవరినన్నా. చంపుతారా? అంతే. కాజల్ గురించి చెప్పండి కొంచెం. కాజల్ కొడుకు చచ్చిపోలేదు. నేను మళ్ళీ చచ్చిపోతే ఎట్లా ఎవరిని చూస్తారు? కాజల్ అయిపోయినా ఇంకా సూపర్. చాలా ఉన్నాయి కానీ తట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంది.
చెప్పినావు కదా Thank you. టెంపర్ అలాంటివి ఏం లేవా? వాడికి అనవసరంగా తెలుగు నేర్పించాను లేలే మీనింగ్ లో పోతూ ఉన్నాడు. నువ్వు బాగా చెడగొట్టినావు అని అర్థమైంది ఆన్సర్ ఏంది? అదైతే కదా ఆ?